ఏడాదికి 4 విడతల్లో విద్యార్థుల ఖాతాలోకి నగదు ఫీజు రియంబర్స్మెంట్ మీద జీవో 7 జారీ చేసింది మొన్న ప్రభుత్వము. మేము మేనేజ్మెంట్ ఖాతాలో కాదు, కాలేజీల ఖాతాలో కాదు, మేము విద్యార్థుల ఖాతాలోకి డబ్బులు ఇస్తామని. ఆ జీవో 7 మీద చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తే మళ్ళీ ఇప్పుడు జీవో 8 జారీ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ పైన ప్రభుత్వ నిర్ణయం అట. ప్రతి ఏడాది 4 విడతలుగా వాళ్ళ యొక్క ఫీజును వాళ్ళ అకౌంట్లో వేస్తారట. ఎవరి అకౌంట్లో? పిల్లల అకౌంట్లోనే వేస్తారట. అసలు నేను అనేది ఏంటంటే, అసలు పిల్లల అకౌంట్లో వేయాలన్న ఆలోచనకి ఎందుకు వచ్చిర్రు? పిల్లల అకౌంట్లో వేయడం ద్వారా వాళ్ళ అవసరాలకో వాళ్ళ ఖర్చులకో దాన్ని వాడుకునే అవకాశం ఉంటే ఆ పిల్లవాడి భవిష్యత్తు ఏమైపోవాలా? ఇప్పటికే మీరు 2600 వైన్ షాపులు పెట్టి వేలాది బెల్ట్ షాపులను ప్రోత్సహించి మొత్తం తాగుబోతులని చేసిర్రు. కనీసం ఆ పిల్లలు చదువుకోవాలంటే, వాళ్ళ విద్య కంటిన్యూ కావాలంటే ఆ కాలేజీ మేనేజ్మెంట్ల వాళ్ళ అకౌంట్లోనే వేస్తే వీళ్ళు ఎట్లాగో తీసుకోవడానికి అవకాశం లేదు, కాలేజీకి డబ్బులు పోతాయి. సో ప్రక్రియ సాఫీగా జరిగిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి అదే కంటిన్యూ అవుతున్నది కదా. మీరు కాలేజీలకి సరైన టైంకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వచ్చినటువంటి గొడవ ఇది. లేకపోతే ఇంతవరకు దాకా ఏ గొడవ లేదు కదా. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి వచ్చిన గొడవ ఇది. ఇప్పుడు ఇంత హడావుడి దేనికి? ఇంత ఇంత చట్టాన్ని అంటే సపరేట్గా జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళదేముంది, మాకు పైసలు కావాలి గంతే, ఇక మీరు ఇచ్చినట్లేరు, మాకు పిల్లల నుంచి మేము వసూలు చేసుకుంటామని కాలేజీలు గొడవ. అరే మేము ఇస్తాం ఎప్పటికప్పుడు, ఏది అమ్మైనా సరే మేము ఇస్తామని ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతున్నది? అసలు ఆ కాలేజీలు ఎవరివి? ఈ దొంగలన్నీ రాజకీయ నాయకులు. అంటే చాలా తెలివిగా దాన్ని ట్విస్ట్ చేసి అటు చేసి ఇటు చేసి మళ్ళీ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసేలాగా చేస్తున్న ప్లాన్. ఓవరాల్గా ఫీజు రియంబర్స్మెంట్ని బొందబెట్టే కార్యక్రమం ఇది. రేపు పొద్దున కాలేజీలు ఏమంటాయి? మీ గవర్నమెంట్ ఎట్లాగో ఇస్తుంది కదా, ఫస్టే కట్టేయండి ఫీజు అంటది. నువ్వు ఈయన గవర్నమెంట్ ఆయన ఆపుతాడా ప్రతి కాలేజీని? ఇప్పుడు పిల్లల అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఏదో రకంగా వేరే అవసరాల కోసం దాన్ని వాడుకుంటే మీరు అట రెవెన్యూ రికవరీ చట్టం పెట్టి వసూలు చేస్తారట. సాధ్యం అవుతుందా? రెవెన్యూ రికవరీ చట్టం పెట్టి ఒక అకౌంట్లో పడే డబ్బులు వాళ్ళు వాడుకుంటే దాన్ని వసూలు చేయడం సాధ్యం అవుతుందా? వద్దే వద్దు, చదివే వద్దు పో అంటాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అసలు గొడవ ఎందుకు వచ్చింది? మీరు టైంకి కాలేజీలకు డబ్బులు ఇస్తే అయిపోతుంది కదా.